పసిపాపలా నవ్వుతూ, పసుపచ్చని ముఖారవిందంతో, ఎంత చూసినా తనివి తీరని వర్చస్సుతో, ఇంద్రకీలాద్రిపై కూర్చున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్దామా? ప్రీవియస్ వీడియోకి మీరందరూ చూపించిన ఆదరణ, అభిమానాలకి చాలా చాలా థాంక్స్ అండి. మన ఫుడ్ బజ్‌లో మళ్ళీ టెంపుల్ వ్లాగ్‌తో వచ్చేసాను. తిరుపతి నుంచి విజయవాడకు కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. ఫుడ్ బజ్‌లో మెయిన్ ఫుడ్ కాబట్టి, ఈ వీడియోలో కూడా మీరు ఫుడ్ ఎక్కడా మిస్ అవ్వరండి. వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మీరు రైల్వే స్టేషన్‌లో ఎక్కడ ఫ్రెష్ అవ్వాలి, దర్శనం, అలాగే అమ్మవారు మా విషయంలో చేసిన చమత్కారం, క్లాక్ రూమ్స్ గురించి, అలాగే మావి కొన్ని పిల్ల వేషాలు, మా పిల్లల యొక్క ముద్దు ముద్దు అల్లరి వేషాల్ని కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఉందండి. ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి మనిషికి రూ. 36 చార్జ్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ హాల్ లోపలికి వెళ్లి చూసామండి. లేడీస్ వైపు, టాయిలెట్స్ వైపు, జెంట్స్ టాయిలెట్స్ వైపు కూడా వెళ్లి చూసాము. నీట్‌గా బావుంది. కానీ మేము శారీస్ కట్టుకోవడానికైతే సౌకర్యంగా లేదు. అలాగే జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. ఇంకా బెటర్ ఆప్షన్ కోసం చూస్తుంటుంటే అదే ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌లో క్లాక్ రూమ్ పక్కనే స్టెప్స్ పైన ఉందిమాట. ఇది మా అదృష్టం కొద్దీ ముందు రోజే ఓపెన్ చేశారంట. నీట్‌గా ఉంది. సౌకర్యంగా అనిపించింది. కానీ హాట్ వాటర్ రావడం లేదు. హాట్ వాటర్ కూడా వస్తుందని చెప్పారు. మనిషికి గంటకి రూ. 100 చార్జ్ చేశారు. ట్రైన్స్ మనకి తెలియడానికి, టైమింగ్స్ తెలియడానికి ఇలా డిస్‌ప్లే చేస్తున్నారు. ఫ్రెష్ రూమ్స్, లేడీస్ ఫ్రెష్ రూమ్స్ విడివిడిగా ఉన్నాయండి. కనిపిస్తున్న ఈ బ్లాక్ జెంట్స్‌ది, టీవీ పక్కది, అండ్ నెక్స్ట్ చూపించింది లేడీస్‌ది. 2 విడివిడిగా ఉన్నాయి. మధ్యలో ఇలా కూర్చోవడానికి వెయిటింగ్ హాల్ కూడా ఉంది. వెయిటింగ్ హాల్‌కి ఆపోజిట్‌గానే మనకి వాల్‌కి మానిటర్‌లో ట్రైన్ యొక్క టైమింగ్స్ ఈ ప్లాట్‌ఫామ్‌కి వస్తాయని డిస్‌ప్లే అవుతుంది. నైట్ స్టే చేయము, టెంపుల్ దగ్గర పోనీ రూమ్ తీసుకుందాము అంటే అంత టైం కూడా లేదు. వెంటనే దర్శనం అయిన వెంటనే వచ్చి ట్రైన్‌కి క్యాచ్ చేయాలి కాబట్టి ఇలా మాకు ఫ్రెష్ రూమ్స్, డార్మెటరీ రూమ్ అనేది చాలా యూజ్ అయింది. దీని తర్వాత అందరం రెడీ అయిపోయి కిందకి వచ్చేసాము. లాక్ రూమ్‌లో సామాన్లన్నీ పెట్టేస్తున్నామండి. మా బ్యాగ్స్ 10 బ్యాగ్స్ ఉన్నాయి. ఈచ్ బ్యాగ్‌కి రూ. 30 చార్జ్ చేశారు. పెట్టేసి అక్కడి నుంచి టెంపుల్‌కి స్టార్ట్ అవుతున్నాము. టెంపుల్‌కి వెళ్ళాము. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి గుడికి వెళ్ళడానికి బస్సులుంటాయి, ఆటోలుంటాయి. ఈ రాపిడోలు అవి వచ్చాయి కాబట్టి వాటిలో బుక్ చేసుకొని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి లిఫ్ట్ సౌకర్యం ఉందండి. కొండకి కింద నుంచి పైన అమ్మవారి కొండకి వెళ్ళడానికి. అందుకోసం మనకి పైకి కొండపైకి వెళ్ళడానికి బస్సుల్ని ఆపేశారంట. ఆటోలు వెళ్ళట్లేదు. ఆటోలు ఎప్పుడు వెళ్ళవనుకోండి, బస్సులు వెళ్ళట్లేదు. మీరు మెట్ల దారిన వెళ్ళాలనుకుంటే మెట్ల దారిన వెళ్ళొచ్చు. లేదంటే లిఫ్ట్ సౌకర్యంతో కింద నుంచి అమ్మవారి కొండపైకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అసలే శుక్రవారం అంటే అమ్మవారి గుడి ఎంత రద్దీగా ఉంటుందండి. మేము వెళ్ళిన రోజున శుక్రవారం కాబట్టి చాలా సందడిగా, హడావిడిగా ఉంది. జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇది గుడికి కింద, కొండ కిందండి స్టార్టింగ్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ గ్రీన్ టెంట్ ఉంది చూసారా కనిపిస్తుంది. అక్కడ ప్రసాదం కౌంటర్ అక్కడ. అది స్టార్టింగ్‌లో పెట్టేశారు. దాని నెక్స్ట్ మనం ముందుకి లైన్‌లో ముందుకెళ్ళిన తర్వాత చెప్పుల స్టాండ్ కిందే ఉంటుంది. బ్యాగ్స్ ఏమైనా ఇవ్వాలంటే కిందే ఇవ్వాలి. దాని తర్వాత మొబైల్స్ కూడా కిందే ఇచ్చేయాలి. ఒకవేళ గనక మీరు మొబైల్ గనక కిందే ఇవ్వడం మర్చిపోయినా, స్కిప్ చేసినా పైకెళ్ళిన తర్వాతన్నా మీరు డిపాజిట్ చేసేయాలి. వాటర్ బాటిల్స్ లాంటివి, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే పిల్లల కోసం పాల బాటిల్ లాంటివి ఉంటే అవి పట్టుకెళ్ళొచ్చు. దర్శనానికి రూ. 100 టికెట్, రూ. 300, రూ. 500 అలాగే ఉచిత దర్శనం ఉంది. శుక్రవారం కదండీ రద్దీగా ఉంటుంది. ఆయన్ని క్యాచ్ చేయగలుగుతామా లేదా అని చెప్పి. అదే 500 దర్శనం అయితే అమ్మవారిని ఒక్క సెకండ్ కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా చూడనివ్వరు. టక్కని పక్కకు లాగేస్తారు అని రూ. 100 దర్శనానికెళ్ళాం. రూ. 100 లైన్‌లో దగ్గర వరకు వచ్చిన తర్వాత లోపలికి పంపిస్తున్నప్పుడు టికెట్లు మనకి చింపి లోపలికి పంపిస్తారు కదండీ! క్యూ లైన్‌లో దగ్గరికెళ్ళేటప్పటికి అమ్మవారు మా విషయంలో చేసిన చమత్కారం ఏంటంటే రూ. 100 లైన్‌లోంచి 300 లైన్‌లోకి టిక్‌మని పంపించేశారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మా 10 మందినే కాకుండా ఇంకొంతమందిని కూడా అటు లైన్ ఖాళీగా ఉందేమో, అయినా సరే అమ్మవారు మా అందరినీ కూడా కొంచెం దగ్గరగా ఆవిడ దర్శన భాగ్యం కలిగించారని అందరం చాలా సంతోషించాము. మేము బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా దర్శనానికెళ్ళాం కాబట్టి అమ్మవారిది అన్నదానం జరుగుతుందండి. దర్శనం అయిన వెంటనే అటునుంచి అన్నదానం లైన్‌లోకి పంపించారు. అన్నదానం అయితే అమృతంలాగా ఉంది. మీకు వీలైతే గుడికెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారి సత్రంలో భోంచేయండి. మేము భోంచేసి మాకు వీలైనంత అన్నదాన వితరణలో రాయించేసి రైల్వే స్టేషన్‌కి బయలుదేరిపోయాము. సరిగ్గా వర్షాలు లేక ఒక వైపంతా కృష్ణానది వెలవెలపోతున్నట్టుందండి. రైల్వే స్టేషన్‌ని ఆనుకొని పక్కనే హల్దీరామ్స్ ఉంటుందండి. ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ నుంచి బయటకి వచ్చిన వెంటనే. దాని పక్కనే రైల్వే వాళ్ళది ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. అది బావుంటుంది. అయితే పిల్లల కోసం స్నాక్స్ ఏమైనా ట్రైన్‌లో తీసుకెళ్దాము. అసలు టేస్ట్ చూసి ఎలా ఉంటుందో చూద్దాం కదా అని వచ్చాను. హల్దీరామ్స్ చాలా సార్లు హైదరాబాద్‌లో చూసాం కానీ ఎప్పుడూ వెళ్ళలేదండి. నార్మల్‌గా హల్దీరామ్స్ అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే మూంగ్ దాల్ ఉంటుంది కదా! అదొకటి బాగా తెలుసు. హైదరాబాద్ మాల్స్‌లో హల్దీరామ్స్‌లో చోలే భటోరీ ఒకటి నాకు తెలుసండి. అది చాలా బావుంటుంది.
ట్రైన్‌లో ఒక బోగీని తీసుకొని ఇలా పెట్టడం అది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బావుంది. లోపల కూడా మనకి ప్లేసెస్ ఉన్నాయి. హైదరాబాద్ రకరకాల ప్లేసెస్ ముంబై ఉంది, జైపూర్ ఉంది. ఇలా మేము హైదరాబాద్ చూజ్ చేసుకొని హైదరాబాద్‌లో కూర్చున్నాము. మేము వెళ్ళిన టైంలో ఖాళీగా ఉందండి. ఇందులో ఫుడ్ మాటకొస్తే చాలా రకాలున్నాయి. ముఖ్యంగా ఈ హాట్ చాట్, చాట్, పానీపూరి, దాహి పూరి ఇలా చాలా రకాలు పావ్ బాజీ, వడాపావ్ ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇన్ని రకాలు తినలేదులెండి. తిన్నవేంటో చూపిస్తాను. ఇక్కడ మీకు గ్లాస్ బాటిల్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఈ పైనాపిల్ పంచ్ అలాంటివి అదైతే బాటిల్ రూ. 100 పడుతుంది. మిగిలినవి రూ. 40 అలా ఉన్నాయి. జీరా డ్రింక్స్, ఫ్రూట్స్ చాలా రకాలున్నాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ దగ్గర అనుకుంటండి చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంటుంది హల్దీరామ్స్‌ది. ఎప్పుడు చూసినా చాలా బిజీగా ఉంటది. ఈవినింగ్ టైమ్‌లో అయితే అసలు ఖాళీ ఉండదు. అదే సాటర్‌డేస్ అనుకోండి ఫుల్ బిజీ. ఇందులో పాపడ్ చాట్ తిన్నాం బావుంది. పిల్లల కోసం శాండ్విచ్ ప్యాక్ చేయించే ముందు మేము కొంచెం టేస్ట్ చూసాము. శాండ్విచ్ కూడా చాలా బావుంది. ఆలు పరోటా ప్యాక్ చేయించాము. అది కూడా మేము టేస్ట్ చూడలేదు. పిల్లల వరకు తిన్నారు బావుందని చెప్పారు. శాండ్విచ్ నేను చిన్నది టేస్ట్ చూసాను. బావుంది. శాండ్విచ్‌తో పాటు మెయిన్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏంటంటే వడాపావ్. వడాపావ్ విజయవాడలో ప్రైస్ ఎంతో తెలుసా అండి? హల్దీరామ్స్‌లో రూ. 30 ఉంది. అసలు రూ. 30కి వడాపావ్ మాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రైస్ బావుంది. టేస్ట్ కూడా బావుంది. పెద్దవాళ్ళకి వడాపావ్ ప్యాక్ చేయించుకొని తీసుకెళ్ళాము. విజయవాడ అంటేనే మనకు గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి పైన ఉన్న అమ్మవారు, ఎండలు. అసలు ఎంత ఎండలండి. మేము వెళ్ళింది జులై నెలలోనే కదా! ఈ నెలలోనే. అసలు విపరీతమైన ఎండలున్నాయి. ఈ లోపల మా ట్రైన్ టైమ్ అయిపోయిందండి. క్లాక్ రూమ్‌కెళ్ళి మేము మా సామాన్లన్నీ తెచ్చేసుకొని రెడీ అయిపోయాము. ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చేస్తుంది కాబట్టి చాలా కంఫర్ట్ అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి వింటున్నమాట. మన సౌత్ సెంట్రల్ రైల్వేకి ఇప్పటికి కూడా పెద్ద రైల్వే స్టేషన్ ఏదంటే విజయవాడ రైల్వే స్టేషనే. ఎందుకంటే అన్ని కనెక్టింగ్ ట్రైన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కదండీ! అందుకే విజయవాడ రైల్వే స్టేషన్‌ని విజయవాడ జంక్షన్ ఎక్కువ పిలుస్తూ ఉంటారు కదా! అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదండీ! అందుకే అలాగే జరిగింది మాకు. అన్నీ టైంకి అయిపోయినియి. దర్శనం అయిపోయింది. కిందకొచ్చేసాము. రైట్ టైంలో ట్రైన్ ఎక్కేసాము. ఇక నుంచి తిరిగి హైదరాబాద్‌కి ప్రయాణం అయ్యాము. ఇంక ట్రైన్‌లో పిల్లలు అల్లరి అంటారా? అమ్మో! మా పిల్లల్ని కంట్రోల్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాం. ఎందుకంటే ఇన్ని రోజు మా చిన్న పిల్లలు వాళ్ళు తిరిగి అలసిపోయి ఉన్నారు ఈ 3 రోజులని. ఇంక ట్రైన్ ఎక్కిన వెంటనే ఫుల్ రిలాక్స్ అయిపోయి ఆటలు మొదలుపెట్టారు. ఒకటైతే అర్థమైందండి. ఈ తరం పిల్లలకి చాలా కంఫర్ట్స్ ఇచ్చేస్తున్నాము. ఆ కంఫర్ట్స్ దాటి వాళ్ళు తిరగాలన్నా, చేయాలన్నా మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి తెలియకుండానే పెద్దవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రయాణంలో మేము తీసుకున్న జాగ్రత్తలు మీతో షేర్ చేసుకుంటానండి. కాలం మారింది. అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకొచ్చాము. వర్షాలు పడలేదనుకోండి, అయినా సరే తిరుమల పైన ఒకవేళ వర్షాలుంటాయేమో, లేదా విజయవాడలో వర్షాలుంటాయేమో అనుకోని లగేజ్ ప్యాకింగ్‌లో ఎక్స్‌ట్రా 2 జతలు ప్యాక్ చేసుకున్నాం. అలాగే పిల్లలున్నారు కాబట్టి మేము తడిచినా పర్వాలేదు. ఒక్కొక్కళ్ళకి ఒక అంబ్రెల్లా చొప్పున 2 అంబ్రెల్లాలు పెట్టుకొని ప్యాక్ చేసుకున్నాం. అలాగే ముఖ్యంగా వాటరు, తినే తిండి. ఇవి 2 మనం పక్కగా చూసుకుంటే పిల్లలతోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మనకి కూడా అండి నెక్స్ట్ టైమ్ ఆఫీస్‌లో వెళ్ళే వాళ్ళకన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మంచినీళ్ళు మంచి చోటన తీసుకోవడానికి ట్రై చేశాము. మనం ఏదైనా ఊరెళ్తున్నామంటే బ్యాగులకి తాళాలు కంపల్సరీ. అది ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకెళ్తున్నప్పుడు అక్కడ క్లాక్ రూమ్స్‌లో వాటిలో పెట్టాలి కాబట్టి. మనం ఊరు నుంచి వెళ్తున్నప్పుడే మనతో పాటే బుల్లి తాళాలుంటాయి కదండీ! వాటిని కూడా తీసుకెళ్ళిపోతే ఇబ్బందుండదు. మేము మా దగ్గరున్న 10 బ్యాగులకి 10 తాళాలు. ఆఖరికి ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో సహా ప్రతి దానికి తాళాలు తీసుకొనెళ్ళాము. మెడిసిన్స్ బేసిక్ కోల్డ్, ఫీవర్, కాఫ్ ఇలాంటివి తీసుకొని వెళ్ళాము. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడాను. చిన్న పిల్లలకి ఇష్టమైన టాయ్స్, యాక్సెసరీస్ వాటితో పాటు కోకోనట్ ఆయిల్ ఇవన్నీ మస్ట్‌గా తీసుకెళ్ళాము. మేము చిన్ని జాగ్రత్తలతో ప్లానింగ్‌గా జాగ్రత్తగా వెళ్ళొచ్చామండి. అలాగే మీరు ఎలాంటివి ప్లాన్ చేసుకుంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ట్రైన్ ఎక్కిన వెంటనే మా చిన్న పిల్లలకి ఇప్పుడే రెక్కలొచ్చినట్టుగా అల్లరి చేయడం స్టార్ట్ చేశారండి. పక్కన కూపే వాళ్ళకి ఎక్కడ ఇబ్బందవుతుందా అని వాళ్ళు రకరకాలుగా ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా అల్లరి చేస్తున్నారని వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే, ఆ పనిష్మెంట్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా అమ్మవారి దర్శనం చేసుకుని, జర్నీ చేసుకుంటూ నిద్రపోయే సమయానికి ఇంటికి చేరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుందనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.